నేను అన్ని సదిరి పెట్టినాక శ్రీ వచ్చి డెకరేషన్ చేస్తాడు అంతే. అంటే బొట్టు పెట్టుకున్నావు పెద్దోడా? హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. చేసే పని వెనక చేస్తాడు, వెనక చేసే పని ముందు చేస్తాడు ఈ శ్రీ అయితే. నీ చేతులు చూడ ఒకసారి. దేవుళ్ళకి ఎదురుగా దీపాలు పెడతారా లేకుంటే ఇట్లా ఇటు పెడతారా నాకు అర్థం కాదు. మేలు పెట్టుని ఫ్రీ ఏం డబ్బులు ఏం లేదు. ముందట ఇది చూడండి, కూర చూడాలి, ఇటు కూర చేయాలి. నేను ఒత్తుకుంటా అయ్యానా నాకు అందరికి నా లెక్క సాయం చేసిన దొరుకుతారా కానీ చూసేదంటే సాత్కోలకు పెద్ద లెక్క మాకు మా లెక్క కాదు, అట్లా అవసరం పడతారు. వంట చేసుకుంటే వీడియో తీసుకున్నాయా పని లేదు, ఎడిటింగ్ లేదు. ఇది ఎట్లా చేస్తారు అక్క? అయినా ఇలా వచ్చేసి తొలి ఏకాదశి, మన వాళ్ళందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అట్లనే పీరియల్ నడుపుతానే ఇలా మన ఇంటికి అత్తే రావో తెలియదు కానీ అత్తనైతే మంచిగా మొక్కుకోవాలి. ఈసారి ఇప్పుడైతే దేనికి పూజ చేద్దాం. ఇది చూడండి, ఈ బాక్స్ కొన్నా ఒక గోరు నచ్చిన సైకిల్ ఫస్ట్ టైం. ఈ బాక్స్ కొనడు ఫుల్ అగరబత్తిలు వచ్చినాయి, చూసిన వెరైటీ అగరబత్తి. ఎక్కువ సేపు ఉంటానే మంచి స్మెల్ కూడా బాగా వస్తుంది. సైకిల్ ప్యూర్ అగరబత్తి, ప్యూర్ నిజంగా ప్యూర్ ఉంది బాగా. అమ్మ తోటలో మంచి అన్ని రకాల పూలు మంచిగా అనిపించింది. నేనే తెంపుకు వచ్చిన అన్ని చేసింది, నేనే తాళం చేసినావా అంటావా? చూసిలే గిన్నె చేసిన పేరేమున్నది, తాళం చేసినావా అని అంటాడు శ్రీ. అది కట్టదు అట్నా, వాళ్ళ ఇంటికాడ ఏమైనా వేసుకుంటది అట్నా? ఏమో ఇద్దాం, వాళ్ళు ఇక్కడ తీసుకున్నా మన ఇంటికి భోజనానికి వచ్చిపోతాయి. చుట్టాలు అందులో ఉన్నది ఒక్క చుట్టం, చిన్ని చుట్టం అనే ఉంది మంచిగా దూరం కాదని. దీపాలు గిట్ల పెడతారా నాకు అదే డౌట్. ఒకసారి మా దేవుళ్ళకి ఎదురుగా దీపాలు పెడతారా లేకుంటే ఇట్లా ఇటు పెడతారా నాకు అర్థం కాదు. ఈ వీడియో చూసిన వాళ్ళు మనం కామెంట్ చేయండి. పెద్ద భక్తులు ఉంటారు ఎక్కువ రోజు పూజ చేసేళ్ళు. సో మాకు ఏమైనా చెప్పు గిట్ట గిట్ల చేయాలంటే అగరబత్తీలు అయితే మంచిగా ఉంది. డబ్బలు అంటుకుంటానే, డబ్బలు అంటుకుంటానే మళ్ళా దీపం ముట్టి అగరబత్తీలతోనే దీపం ముట్టి అన్నట్టు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరి చెప్తారు, అసలు ఎవరి నమ్మడో తెలియదు. ఏం చేసినా మనస్ఫూర్తి అవుతుంది అంతే. నేను కూడా గట్టినే అనుకుంటా కానీ చేసే పని వెనక చేస్తాడు, వెనక చేసే పని ముందు చేస్తాడు ఈ శ్రీ అయితే. ఎప్పుడు గింతే. ఇగో నాకు వీడియో తీయచ్చు కొంచెం కనిపిస్తాయి. ఇగో నాకు ఒక ఆశ, ఈ నుంచి గిసొడ్డి ఫ్రేమ్ ఒకటి ఈ నుంచి ఇడి దాకుండా వాళ్ళు అన్ని దేవుళ్ళు పట్టాలి. ఎందుకంటే వీళ్ళు అన్ని దేవుళ్ళు లేరు. మల్లన్న దేవుడు లేడు, సమ్మక్క సారక్క లేరు, మళ్ళీ ఏంటిది వెంకటేశ్వర స్వామి ఇగో మొన్న దాకా లేదు. మొన్న రాజు తెచ్చింది, తిరుపతి పోయి తెచ్చింది. ఈ ఫ్రేమ్ మంచిగా అనిపించింది. వాళ్ళ పాత మోడల్ తెచ్చుకోవాలి, కొత్త లేటెస్ట్ ఇది తేవాలి. పూలైతే బాగా తెచ్చినావు, వాళ్ళు ఎక్కడ తెచ్చినావు ఎట్లా? ఘోరంగా మబ్బు చేసింది. పోయినా సరిగాక అంతకు ముందు ఏకాదశికి కూడా గిట్నే వర్షం కొట్టింది. ఇంట్లో టీ చూసుకుంటున్నాం, ఈసారి కూడా గదే అవుతుంది. పాట పాడు. అవునా? అరే ఏమనుకోవడం నాకు తెలియదు. నేను చెప్పుకుంటా మొక్కుతా. సబ్స్క్రైబర్స్ కి అందరు మొక్కు వాళ్ళకి చెప్తాను. కెమెరామెన్ కావాలని మొక్కుకో. నీ చేతులు చూడ ఒకసారి. నా గోలయుడు రెంట పెద్దగా ఉందా? ఇంత పెద్ద గోత గోలేదా? ఈసారి బాగా మంది తింటాను. ఎప్పుడు వెళ్ళినా కానీ ఒకరికి పంచుకుంటూనే ఉంటాం. ఎక్కువ మేము తిన్నా ఒకటి రెండు, ఇంతకంటే ఎక్కువ ఏం తింటాం. వర్షం బాగానే కొడుతుంది. ఇట్లా మబ్బులు ఎట్లున్నాయి. ఇప్పుడు పోయి ఒక కొబ్బరికాయ తేవాలి. ఓకే కెమెరా ఓకే. నేను కనబడతలే లేని కర్ర తీసి. నాకు వర్షాలు తిరుగుడు అంటే మస్తు ఇష్టం, మంచిగా అనిపిస్తుంది. నీకు? మేము బాగానే ప్లాన్ చేసినాం ఈ వర్షాకాలం. ప్రతి వర్షాకాలం ప్రతి ఎండాకాలం ఏదో అంటే చాలా వీడియోలు ప్లాన్ చేస్తాం. ఇట్లా తీయాలి, ఇది తీయాలి, అది తీయాలి అని. ఇక సిచ్యువేషన్ డిమాండ్ కావచ్చు, పరిస్థితుల కారణంగా అవి తీయలేకపోతాం. ఎందుకో తెలియదు. ఇక మన చూడలు మన తవ్వాయి ఇక మెల్లమెల్లంగా ఆగం అయితే అంత. ఇక ట్రాక్టర్లు పెట్టి ఆగం చేస్తాను ఇక్కడ రోడ్డు. అమ్మ ఎంత వేసి ప్రతిదానికి తనే పోయి చేసుకుంటాయి. తీరలకు కూడా కొడుకదేవాలి. వర్షం బాగా కొడతాయి. అది బాగుంది. కొబ్బరికాయలు పొట్టి తీసిండే బట్ పెద్ద దొరికింది. 1/2 కిలో ఆలుగడ్డలు ఇవ్వాలి. నేను పోంగ గిట్టాడు పోతా. పోంగ రాంగ ఒకటే తోదు పెట్టుడు ఎందుకని ఇట్టాడు పోతా. ఇంటికి కట్టుకో అనేక ఇక కొబ్బరికాయ నువ్వు అప్పన్నావా? అబ్బో సోకుల డ్రెస్ వేసింది ఇలా పండుగ. ఇక సాచుకోవాలి ఇట్టుకోవాలన్న వాళ్ళకి ఇట్లా తయారైనా
ఏ కాదు, కొత్త డ్రెస్ వేసుకుంటే ఫస్ట్ పండగ కదా అని. మరి నాకు పాత నువ్వు వేసుకో బావా అంటే నువ్వేమన్నా నీకున్నాను నాకున్నాయా. ఇంకో కొబ్బరికాయ కొట్టాక బండి ఎంత మీరం గిలాస్ అంత మీరం. నువ్వు నీళ్ళు తాగుతావు. పోకుండా ఇలా మొయ్యాలి తాగాలి. చిన్నప్పటి నుంచి గీతే అసంటోడికి కెమెరా దిద్దేది, దీనికి కెమెరా దిగారు అది ఆడుకుంటారు. ఇటు అనుకుంటారు అట్లేదు కొట్టాక నీళ్ళు పోతానే అట్లా పట్టుతారా శ్రీ మంచిగా ఉంటావు. జోక్ వాళ్ళు ఏంది అసలు పెట్టే కాడ గిసెట్ కొబ్బరికాయ ఉండాలి. మస్తు దానాడు వస్తుందనా నిండా పెట్టానా గంతే ముచ్చట. తీర్థం అంటాం నీ మొత్తం తీద్దాం. గిలాస్తో ఇంకోళ్ళు ఉన్నారు మనకు, మనమే ఇద్దరు లింగాల. పొరగాళ్ళు అందరు ఉంటేనేమో మనిషికి ఇంత వర్షాలు చాలా పాయి. పోరాలు ఎప్పుడైనా లేకు వాళ్ళందరు బలం. ఇక చూడండి మనకు పండుగ టైంలో పార్సల్ వచ్చింది. దీన్ని ఇప్పుడు ఇప్పుదాం. ఆన్లైన్ షాపింగ్తో యూజ్ ఏంటంటే ప్రతిదానికి షాప్ పోవాల్సిన అవసరం ఉండదు. ఓహో ఇవి వచ్చినాయి అంటే మన కీబోర్డ్ వచ్చింది మనది. అంటే ఇంతకుముందు ఉన్నది ఖరాబ్ అయింది, చక్కగా పనిచేయలేదు. అది కూడా వాటర్ వాడి అట్లా అయింది ఆపిల్. అంటే పోయినసారి తెలియక వైట్ తీసుకున్నా, కానీ సరే అట్లా తప్పు చేద్దాం మిస్టేక్ చేద్దామని బ్లాక్ తీసుకున్నా. మంచిగా ఉంది కదా, కానీ వైట్ కంటే బ్లాక్ మంచిగా ఉంది. ఇప్పుడు మన వర్క్ కొంచెం ఫాస్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంత ఒత్తుకుంటూ పని చేసుడు అవుతుంది. కొంచెం వాటర్ పడి ఆ కీబోర్డ్ అనేది ఖరాబ్ అయింది. ఏదైనా జాగ్రత్తగా చూసుకోకుండా ఒకటి అవుతుంది. అయితే మనం ముచ్చట చూసే ముందు మీకు ముచ్చట చెప్పాలి. అంటే మనకు తెలిసిన వాళ్ళు, అంటే మన సబ్స్క్రైబర్లే పీవీఆర్ కోడింగ్ అకాడమీ అని మన హైదరాబాద్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర వాళ్ళకు ఒక అకాడమీ ఉంది. సో ఈ జూలై 31 నుంచి కొత్తగా బ్రాంచెస్ స్టార్ట్ చేస్తాను. మన వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే సో వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. మన వాళ్ళు ఇప్పటి వరకు 31,000 పైగా స్టూడెంట్స్కి 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ట్రైనింగ్ అనేది ఇచ్చిండు. మళ్ళీ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తారు. అంటే గ్యారంటీ అని కూడా అంటలేరు. అది నాకు నచ్చింది, మంచిగా అనిపించింది. లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది. ఇంటర్న్షిప్తో పాటు సర్టిఫికేట్ కూడా ఇస్తారు. కోర్స్ వచ్చేసి 3 months ఉంటుంది. మళ్ళీ డైలీ 2 hours క్లాసెస్ ఉంటాయి. మళ్ళీ 2 hours మెంటరింగ్ కూడా ఉంటుంది. ట్రైనింగ్ వచ్చేసి పర్టికులర్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. జావా అండ్ పైథాన్ ఫుల్ స్టాక్ ట్రైనింగ్ ఉంటుంది. మళ్ళీ అండ్ AI ML కూడా ఉంటుంది. జూలై 31 నుంచి న్యూ బ్రాంచెస్ అయితే స్టార్ట్ చేస్తారట. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, ప్రతిదీ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇక్కడ మీకు కూడా కనబడుతుంది, ఒకసారి చెయ్యండి. ఇంకా ఇవి 2 ఉన్నాయి. ఇది మౌస్ను ప్లస్ కీబోర్డ్ 2. ఇవి జస్ట్ మా పని చేస్తాను కానీ పర్ఫెక్ట్ పని చేస్తలేవు. కొంచెం గట్టి ఒత్తుడు అవుతుంది ఈ కీస్ని. ఇక మౌస్ కూడా ఓసారి అటు ఇటు అవుతుంది, కానీ ఉండడైతే మంచిగా ఉంది. అంటే రిపేర్ చేస్తే సెట్ అవుతుంది కావచ్చు. ఈ వాళ్ళకన్నా మన వాళ్ళకి కావాలి అంటే దేనికైనా పని చేస్తాయి కావచ్చు. అంటే విత్ బ్లూటూత్ వైర్లెస్. మళ్ళీ ఇవి దీనికి ఎంత కొత్తానికి 19,500, దీనికి మౌస్కే 7,500 కదా. రిపేర్ చేసుకుంటే సెట్ అవుతుంది కదా. మంచి ప్రొడక్ట్ క్వాలిటీదే, కానీ నీళ్ళు వాడి కొంచెం అట్లా ఇట్లా అయింది. సరే వాళ్ళకన్నా కావాలంటే మన వాళ్ళు creativethink007@gmail.comకి మెయిల్ పెట్టుంది. ఫ్రీయే, ఏం డబ్బులు ఏం లేదు. ఇప్పుడు పిండికి వేసుకుంటా. సాత్కోళ్ళ పాపం వాళ్ళ అమ్మ కొంచెం మంచిలేట. కొన్ని రొట్టెలు తీసుకోపోతుంది. రొట్టెలా పూరీలా? ఊరా ఏమైంది? ఈ నీళ్ళు చెంప నీళ్ళు పడతాయి అనిత. A few moments later. ఇంకా చూడండి పిండి మెత్తగా అయింది. ఒక నువ్వు చెంప నీళ్ళు పడతాయి అంటే కదా. మరి అయితే గట్టిన అంటారు. ఇంత పిండి ప్యాకెట్ టమాటాలు అవి పట్టుకరా. కొత్తిమీర ఆకిరా. మిర్చి మంచిగా ఉండే ఇప్పుడు బజ్జీలు చేసుకోవచ్చు. కొత్తిమీర గిఫ్ట్కి 150 కిలో చికెన్ వస్తుంది. థ్యాంక్స్. ఇవన్నీ పట్టుకొని వీడియో తీసుకు ఇబ్బంది అవుతుంది. చూసినామా కష్టాలు, బ్లాగర్స్ కష్టాలు. నేను చూడు నొక్కేలు వినా కూరగాయలు పట్టుకొని పోతాను. కింద పడితే గోవిందా. గొడుగు కూడా సైకిల్ పట్టుకొని చేయండి. సాత్కాలు వేసిందో లేవలేదు పాపం. ఇంత కూర అది వండుకొని సాత్కాలు ఎక్కాము. ఇవన్నీ మిరపకాయలు చూడ సార్. అర్రే బగారా కూడా ఇస్తాను. ఇక మేము చూడండి వంకాయ, ఆలుగడ్డ, టమాటా ఆడుతాను. టమాటాలు పోయన్నా ఇగో సాత్కోళ్ళ మమ్మీ కొంచెం పానం మంచిలేదు కదా, అందుకే ఆలుగడ్డ, వంకాయ, టమాటా వండుకొని తీసుకోమంటాను. అయితే ఏమవుతుంది చెట్ల మంది వాడతాను కదా. రైటే కానీ మరి
చిట్టీలో కూడా టమాటా ఉంది. పెసరపప్పు కూడా లేదు. ఇవాళ మమ్మీ కొంచెం పానం మంచిగా లేదు, అంటే కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి, అయితే కొంచెం మందులు వాడుతుంది. ఇవాళ మేము గిట్ట ఏమైనా వంట చేసుకొని పోదామని అనుకున్నాం, కానీ ఏం చక్కలేదు. అది అవుతుంది తీయండి పోయమంట అక్కని. చూడు మా వంట బాగుతుంది, గిన్నె సన్ని తక్కనే పెడతా. మళ్ళీ బీరకాయలు పోతాను, ఫస్టే బీరకాయలు తెస్తా. ఇప్పుడు మాకు గుర్తు లేదు ఇట్లా ఇది తినాలి అది తినాలి, ఊరికే గొడుగు పట్టుకుని ఇబ్బంది అవుతాను, ఇంకే కవర్ పట్టుకుని పోతాను. అదే బండి ఉంటే చిట్కన పోయి చిట్కన వస్తాం. ఎట్లున్నది అక్క పోతా పాయింట్ అయితే ఆగా అవుతుంది. అయితే మేము ముందు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి, ఇట్లా అంటే పూరీలు కానీ కూర కానీ అంటే వండుకొని తీసుకుపోతాను ప్రిపేర్ చేసుకోవాలి. అయితే పండుగ ఏం చేసుకుంటున్నాం అన్నారు. సో ఇంత కొంచెం మంచి అనిపించలే, చక్కగా వీడియో తీసుకుంటే అబ్బా ఏం మంచి అనిపించలే, ఏం చెప్తాను వంట కూడా ఇంకా వేయలేని సరేపడి మేమన్నా అంటుకపోతాను. అప్పుడు అనిపించి కదా ఇవన్నీ ప్రిపేర్. పొద్దున్న నుంచి ఏం తినలే, పొద్దున్న నుంచి సైకిల్ తొక్కి నెరవాడు అవుతుంది. గోళీలు వేసుకున్నట్టు తింటారు ఈ కూర తింటారా? తినచ్చు. అదే మరి అన్న పెసరపప్పు ఉందా అని ఒక పాకిలు ఇవ్వవా? థ్యాంక్స్. ఇవ్వడం ముందట ఇది చూడు, మీకు సైకిల్ తొక్కితే ఇట్లా వర్షాకాలం కష్టాలని తీయచ్చు. ఎన్నోసార్లు అనుకున్నా వర్షాకాలం కష్టాలని, కానీ ఇప్పటికైతే తీయలే. ఇవో తెచ్చిన అక్కన పాకిలా సాలుగా. అయ్యో ఉబ్బేదానికి పొక్కవాడి. ఇక చూడండి పూరీలు కాల్చినట్టు ఏంది టేస్ట్ తీసుడు ఇంతేనా అని. మరి ఆడవాళ్ళు ఒక్కలు ఎట్లా చేస్తారు? మేము ఇద్దరం చేయగా కూడా అంత తెలియదు. ఇంత టక్కన తీయ బుద్ధి అయితే లేదు, కొంచెం కావాలని తింటా నాకు అనిపిస్తుంది. ఇదే కావాలంటే ఇంకోసేపు ఉంచాలి. నీ కర్ర ఇష్టం లేదు కదా, నీకు మెత్తగా ఇష్టం కదా. కూర చూడాలి, ఇటు కూరలు చేయాలి, ఆడల కోసలు పాపం అనిపిస్తుంది నాకే. రస్తిగానే అనుకున్నాను. ఇంకా 4-5 తీరు అందుతాం ఒక్కొక్కసారి. అయిపోయింది కూర దించలేదు. బీరకాయ పప్పు వేసి నేను ఒత్తుకుంటా అయ్యానా నాకు ఇది కూర తుప్పిందా నీకు కానీ పొక్క పడ్డది. ఓ నాయ్య పిండికి వస్తుంది కానీ నీకు ఎప్పుడైతుంది కూస వాడు కానీ అక్కడ ఎత్తాది నీ బిసినే వీడియోలు గట్ల తీస్తేంది దానికంటే సాతగా ఇప్పుడు అంకర్ వచ్చినది. ఏమన్నారు మన సబ్స్క్రైబ్ మంచి కొంచెం అటు తీసిన వాళ్ళ కష్టాలు చూడాలి ఇద్దరని చెప్తాను. बहुत ఇబ్బంది అవుతుంది. నాకు ఇబ్బంది అనిపిస్తా ఈత టక్ టక్ సార్ పట్టు ఆళ్ళ మందం చేసుకుని తీసుకోపట్టు ఎత్తానా నూనె కాయినట్టు శంసడే అన్న. అయ్యో ఇప్పుడే వేసుడు. అయ్యో దీని తర్వాత ఏం అడగలే మూత పెట్టండి. అయ్యో పెట్టిన వంట సౌండ్ మంచిగా అనిపిస్తుంది. అయ్యో ఉప్పు అవి వేయరా? అబ్బో వంట కష్టమేనా? మళ్ళీ 3-4 పెట్టుకున్నాం కదా, ఒక్క 3 రోజులు ఎట్లా చేస్తాను. ఇవనే కదా అందరికంతే పాపం ఆడలు. అందరికి నా లెక్క సాయం చేసిన దొరుకుతారా కానీ సాత్విక ఏం చెప్తాను? పూరి చేస్తాను. కూర పప్పు. ఏం కూర? మీరేం కూర? ఏం లే అటు వస్తాం మరి బెండకాయలు తెమ్మంటావా అని. తీస్తానవా? మమ్మల్ని తీస్తావా మీ ఛానల్? సరే వస్తాం పావుగంట అయితే. పూరీలు అంటే మేము వస్తానా అని చెప్తాను. అయ్యో మేము ఇంత పని పూరీలు చేస్తే ఆలు పూరీలు చేసుకుంటాను. అంత ఫీలింగ్ ఏముంటది ఇక వేరేటోళ్ళు ఇంటికి పోదాం పట్టు. ఇక వాళ్ళ కోసమే అంటే వాళ్ళ మమ్మీ కోసం స్పెషల్ గా పప్పును బీరకాయ పప్పు ఎత్తాను. ఇక మేము వండుకున్నాం. మా వంట చూడండి. ఇక మేమేమో ఆలుగడ్డ వంకాయ టమాటా, ఇగో పూరి, ఇగో బగారా. మిమ్మల్ని అడగలే మీరేం చేసుకున్నారు పండుగకు? ఇది ఎప్పుడు వీడియో ఇట్లా బొచ్చడు వీడియోలు పెండింగ్ లో పడిపోయినాయి. ఇదైతే పెడతాం ఎందుకంటే తొలి పండుగ కాబట్టి ఈ పండుగకు మేము వీడియో కూడా కంటెంట్ వీడియో కూడా ప్లాన్ చేసినాం. అది ఆ వీడియో పోయిన సంవత్సరం అనుకున్నాం, పోయిన సంవత్సరం తీయలేకపోయాం. ఈసారి అనుకున్నాం, ఈసారి కూడా ఇక చిన్నికి జ్వరం వచ్చింది. మళ్ళీ ఇక సాత్కోలు ఇంత గట్ల. ఇక మనకు ఒక పెద్ద క్యారెక్టర్ కావాలా, పెద్ద క్యారెక్టర్ లేదు. సో పెద్ద క్యారెక్టర్ కూడా అవసరం పడుతుంది. అంటే ఒక మామయ్య, ఒక బాబాయ్, ఒక పెద్ద అట్లా.
సో ఈ వీడియో చూసిన వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండే అంటే కొంతమంది పెట్టి అలా సెలక్షన్ జరుగుతున్న ఒక అన్నను పిలిచినాం, టెస్ట్ షూట్ కూడా చేసినాం. కానీ ఆ అన్న వేరే దానికి సెట్ అయ్యిండు. సో మనకు అంటే ఇక న్యూస్ అయితే అంటే సాత్కోలకు పెద్దబాబు లెక్క మాకు మామ లెక్క కాదు, అట్లా అవసరం పడతారు. పెద్దమ్మ అత్తమ్మ అట్లా కూడా ఆషాఢానికి మైదాకు పెట్టుకోవాలంటారు కదా, బాగా ముందు పెట్టుకుంటే పండగకి ఎర్రగా లేనేది. కానీ ఎందుకంటే అంటే సైన్స్ పరంగా ఎందుకు పెట్టుకోమంటారు అంటే వర్షాకాలం అంతా ఇట్లా రోత్తాయి పగులుతాయి అంటారు. ఇప్పుడు దుర్దలు ఘోరంగా దొరికి పెడతాను కాళ్ళు. పొద్దు నుంచి తినాలని ఇప్పుడు అయింది. మీరేం చేసుకున్నారు? మీరు వెజ్ నాన్ వెజ్? కొంతమంది పండుగ అంటే అలా అయిపోయింది. మా చెల్లెలు చికెన్ వండుకున్నారు ఆల్రెడీ. అంటే శివరాత్రి ముందు ఏకాదశి ఉండాలి అనుకుంటారు కానీ మేము ఒక్కపోతే ఏం లేం కానీ తీసి తిన్నాం అంతే. కానీ వంట చేసి మస్తు ఇబ్బంది అమ్మ, సుఖాలు కావాలి మళ్ళీ ఏం చెప్తాను కంగారు. వంట చేసుకుంటే వీడియో తీసుడు నయం. అమ్మో అటు జరగా ఇటు జరగా. ఇప్పుడు వీడియోలో ఏదైనా తప్పు అవుతే రీటేక్ చేయొచ్చు, వంటకాడ తెలియదు. అంటే పుదీనాకాయ చేసిన అంటే కజాకాయ చేసిన అంటే గంతే, ఇక శరీరం ముందరికే పోవాలి. ఇంకా పప్పు మాడి నేను అడిగంటింది మాడలే కానీ ఏం చేసిన అడిగంటితే నీళ్ళు పోసినా కొత్తిమీర వేసాను చేద్దా. ఇక తినుకుంటే కూడా వంట చేసిన అవుతాను. ఉంచు కానీ మంచిగా ఆసన వస్తుంది, ఉంచు. నేను అందినాక మనకు ఉండకపోలేదు కానీ మెత్తగా వెళ్తాను, పప్పు బాగా మెత్తగా అయింది. అందుకే నేను ఏడు ఉంటా తిందా ఏం కాదు, నేను చూసి ఏం మెత్తగా ఉంటుంది అరుగుతుంది వాళ్ళకి. వెళ్దాం ఇక పోతలేదు గోలుగా, ఇంకా మళ్ళీ బాగా వర్షాలు పోతే ఇంకా ఘోరంగా ఉంటాయి కదా. ఏం చేసినా మేము వస్తాను. పూరీలు చేసిన. మీరు ఏం చేసుకోవాలన్నా మీకే మేము చేసిన పూరీలు చేస్తాను లేదా ఫస్ట్ ఎక్కడన్నా సత్కా. అరే అందుకే ఎప్పుడు గోర్లు ఇరుగుతాయి. ఏమైంది మరి ఇవాళ దుకాణంలోకి వచ్చి ఎన్నిసార్లు తిరిగి 4-5 సార్లు తిరిగా తెలుసా. తిన్నారా? అయ్యో మరి తినండి ఇక మీకోసం ఏం పూరి. ఇక నువ్వు అన్నం తింటున్నా అన్నలో పూరీలు ఇంత కూర వండుకొని వచ్చాను. వీళ్ళు చూడు ఏ ఎపిసోడ్ జోకులు వేసుకుంటా. నువ్వు అన్న పుస్తకం మరి నేను గట్టి అనుకునేది తొందరగా గంగనీళ్ళు అయితే అందుబాటులో ఉండాలి. బాగా నవ్వద్దు ప్రెగ్నెంట్ వాళ్ళు. మా మమ్మీ బాగా నవ్వుతుంది అని వాళ్ళు బాగా మేసుంటారు. పోదాం పని ఎడిటింగ్ లేదా ఇచ్చా మూతుంది చాపి ఆడలు కలితే గిట్టనే ఉంటది. మా నమ్మ ఫోన్ కొంచెం ఎడుపో బాగా ఏడవక. ఇక కాసేపు ఉన్నాం ముచ్చట పెట్టినావు. ఇక్కడ పీరీలు ఎగురుతాను పోదామా దాన్ని. నువ్వు అట్లా ఇరోసుకొని ఉండవు సార్, నువ్వు దూరుతావని భయం అవుతాను నాకు. పోయేస్తాం సరే. ఎట్లా అనిపిస్తుంది? బాగా రోజులే కానీ సైకిల్ తొక్కగా నీ తగ్గిద్దాం వస్తున్నా. బాగా ఎత్తుంది ఇది, నడవి మంచిగా ఉంటది. బాగుంటే ఎత్తలేదు బాగా టక్క టక్క దొక్కుతాను. అది అట్లా పోతుందా? నువ్వు దొక్కుతానే. దొక్కలే శ్రీమంతుడి సైకిల్ కంటే ఫస్ట్ పోతాను. సైకిల్ చూసిన రాగా ఇట్లా ఫ్రీగా రావచ్చు మంచిగా. అసలు అంటే కాదు దొక్కడానికి వస్తాను. ఏ బాగా మంది ఉన్నారు ఒక. ఎప్పుడు మీరు ఎగురుతారు ఇప్పుడు? కాదు పొద్దున్న నుంచి ఎగురుతాను కదా మీకు ఎరవాలే. కానీ ఇలా వాళ్ళు అందరు మనోళ్ళే, కానీ ఇలా ముస్లిం వాళ్ళు హిందూ అని ఎవరు ఏర్పడతలేరు. అందరు మంచిగా తయారయ్యి మంచిగా ఉన్నారు. ఇవాళకి అయిపోతాయి పీరీలు. ఇవాళతో పీరీలు అయిపోతే మన వీడియో కూడా అయిపోతుంది. అప్పాలు చేసిలా అమ్మా? షాత్క పొట్టి ఉంది. ఐల్స్ వేసుకొని తిరుగుతాను ఘోరంగా పొట్టి కనబడతాను. ఫోటో దించాను మిమ్మల్ని.
వీడియో తీసుకున్నాం మా ఊరు చూసి గుర్తుపెట్టి మరి వచ్చి అడుగుతాం మీరు ఇక్కడ కదా ఇక్కడనే సాత్గా అందుతలే కనబడతలేదు. డబ్బు మీద కూర్చున్నాయి తీర్థం పోతాను మీరు తాగుతారా? దేవుంది అది మరి పో అక్కడ పోతాను పో. మంచిగా ఉంది కానీ తీయగా బాదం మిల్క్ కూడా తీయ ఉంది. మంచిగా ఉందిదా? ఇది ఎట్లా చేస్తారు అక్క? తాయినా మళ్ళా పోతారా? తాగింది వెంకటరావుపడిదే దీన్ని ఏమంటారు? కషాయం అంటే సేదు ఉంటా అన్నట్టు మీ వెనక ఉంది. బాగా తీయముంది, అన్ని వేసింది. పుదీనా, తులసి ఆకులు, కొబ్బరికాయ, బెల్లం. పేరుకే కషాయం కానీ బాగా తీయగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. మొత్తం మళ్ళా కూడా తాగుతాను. ఏ అద్దా దుచ్చిగానే అండి. మీరు తాగిలా అక్క? మీరు తాగిలా? నువ్వు కాలేజ్ 10th అంటే నమ్ముతావా? పాలి అన్నం తిన్నా పాలి. ఏం బగారండి? పొద్దున 4 పూరీలు తిన్నామంటే ఇక పీరీల కాడికి వచ్చినాం. ఇప్పుడు ఇంటికి పోయి ఇక్కడంత అన్నం తినాలి. ఇలా తొలి ఏకాదశి అంటే తొలుత పండుగ మొదలైతుంది. పీరీలు నెలకు ఒక పండుగ ఉంటది. అవునా? నేను హీరోయిన్ అయితే కొనుక్కో కారు. చూడండి ఇక్కడ కడిగేస్తానంటే ఆ సొంత కార్లా ఉన్న క్లిప్ వేద్దాం మళ్ళీ. ఇంకేం కొనుక్కోవాలి సార్. గ్రేటే. ఇక వచ్చినాం తింటాను. సాత్కి ఇప్పుడు వచ్చి తింటాను. మంచిగా ఉందా కూర? ఇప్పుడు సినిమా పెట్టుకుందాం ఏమన్నా? సరే ఇక్కడ అంతా తింటాం. తిన్న వాళ్ళు ఏం లేదు ఇక పండుడే.